పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరోసారి కక్షపూరిత చర్యలకు దిగింది. హోంల్యాండ్ డిపార్ట్మెంట్ తాజాగా హార్వర్డ్ ఇంటర్నేషనల్ విద్యార్థుల సమాచారం కోసం అధికారిక సమన్లు జారీ చేయడం వివాదాస్పదమైంది. మరోవైపు హార్వర్డ్ గుర్తింపు మీదే యుఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రశ్నలు లేవనెత్తడం సంచలనంగా మారింది. యుఎస్ విద్యార్థులపై వేధింపులను అరికట్టడంలో విఫలమవుతూ హార్వర్డ్ పలుసార్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ట్రంప్ యంత్రాంగం ఆరోపిస్తుంది. విదేశీ విద్యార్థుల సమాచారం ఇవ్వడంలో జాప్యం చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టిందని హోంశాఖ ఆరోపిస్తుంది. అంతేకాదు, హార్వర్డ్ విశ్వవిద్యాలయం గుర్తింపు రద్దు చేయడానికి కూడా ట్రంప్ వెనుకాడకపోవచ్చు అన్న వార్తలు అమెరికానే కాదు, ప్రపంచాన్నే కుదిపేస్తోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం గుర్తింపు సంస్థ అయిన న్యూ ఇంగ్లాండ్ కమిషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దీనిపైన స్పందించింది. ఒక యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా లేదు అని తేలితే గుర్తింపు రద్దు చేయడానికి ముందు 4 ఏళ్ల వరకు గడువు ఇవ్వబడుతుందని స్పష్టం చేసిన తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. అంటే హార్వర్డ్కు తక్షణ ప్రమాదం లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లు మాత్రం భారీగానే ఉన్నాయన్నది దీని ద్వారా స్పష్టమవుతోంది. అయితే హార్వర్డ్ ఈ ఆరోపణలు తోసిపుచ్చింది. యూనివర్సిటీ తాజాగా ప్రకటన చేస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపణలు అవాస్తవమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడినవిగా తప్పుపట్టింది. విద్యార్థుల హక్కులను కాపాడే బాధ్యతను ఏమాత్రం నిర్లక్ష్యం చేయము అని, చట్టపరమైన చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు లేకుండా చూస్తాము అని హార్వర్డ్ తెలిపింది. హార్వర్డ్ వివాదం కోర్టు వరకు వెళ్లింది. హార్వర్డ్ యూనివర్సిటీకి అందాల్సిన $1 బిలియన్ నిధులను ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడంతో యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించింది. జూలై 21న బోస్టన్లో ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ట్రంప్ పరిపాలన అక్రిడిటేషన్ వ్యవస్థను ఆయుధంగా ఉపయోగిస్తుందని విమర్శలు ఉన్నాయి. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ గుర్తింపు వ్యవస్థ మనకు రహస్య ఆయుధమన్న వ్యాఖ్యలను విద్యావేత్తలు తీవ్రంగా ఖండించారు. హార్వర్డ్ కేసు రాజకీయంగా, సామాజికంగా చాలా కీలకం. హార్వర్డ్, కొలంబియా లాంటి యూనివర్సిటీలు ప్రభుత్వ నిర్ణయాలకు ఎదురు తిరగడమే కాకుండా విద్యా స్వాతంత్ర్యం, ప్రాథమిక హక్కు లాంటి అంశాలను మరోసారి కేంద్ర బిందువుగా తీసుకొచ్చాయి. చివరికి ఇది విద్యార్థులు, విశ్వవిద్యాలయాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది వేచి చూడాల్సిందే.